గజపతి అయితే ఐశ్వర్యాన్ని తీసుకెళ్ళడం కోసం అని చెప్పి స్కూల్కి వస్తాడు. అది చూసి వరలక్ష్మి వాళ్ళ తమ్ముడు అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక వాళ్ళ అక్కకు ఫోన్ చేసి, అక్క ఇక్కడ గజపతి వచ్చేసాడు అక్క, ఛాయని త్వరగా తీసుకురా అక్క అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు వరలక్ష్మి అవునా ఇప్పుడే వచ్చేస్తున్నామని చెప్పి త్వరగా ఛాయని తీసుకుని ఆటో ఎక్కి బయలుదేరి ఆ ఆటో త్వరగా పోనివ్వు అని చెప్పి స్కూల్కి అయితే తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇక ఛాయ అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. ఇంతలో వరలక్ష్మి ఛాయ అలా పక్కన కూర్చొని ఆటోలో వెళ్తూ ఉండగా ఇంతలో ధర అయితే వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి వైష్ణవి వరలక్ష్మి పక్కన ఉంది, వరలక్ష్మితో వైష్ణవి ఎప్పుడు మాట్లాడుతుంది, ఎప్పటి నుంచి ఇదంతా జరుగుతుంది, వాళ్ళని ఫాలో అవుదాం, ఫాలో అయితే ఏమన్నది నిజం తెలుస్తుంది అని చెప్పి ఆ ఆటోనైతే అక్కడ ఉన్న ధర అయితే కారులో నుండి ఫాలో అవుతూ ఉంటుంది. ఇంతలో గజపతి అయితే స్కూల్ వదిలేశాక ఐశ్వర్యాన్ని తీసుకుంటూ అలా తన కారు దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో ఛాయ అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు నాన్న నన్ను ఏమంటాడో ఏంటో అని చెప్పి చాలా బాధపడుతూ కంగారు పడిపోతూ ఉంటుంది. వరలక్ష్మి కూడా టెన్షన్ పడుతూ ఆటో త్వరగా పోనివ్వు అని చెప్పి ఆటో ఆయనకి చెప్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.